అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే చాలామందిలో ఉండే ఒక ప్రాబ్లం ఏమిటి అని అంటే వాళ్ళకి అంగంలో అంటే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది. ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోవటం వల్ల పెన్నిస్కి బ్లడ్ సప్లై వస్తున్నా వాళ్ళకి ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోవటం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఏ విధంగా పనిచేస్తుంది ఎరెక్షన్ రావడానికి అండ్ ఆ మజిల్ డ్యామేజ్ అయిపోవటానికి కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ డ్యామేజ్ అయిపోవటానికి గల కారణాలు ఏమిటి అండ్ అటువంటి వాళ్ళు సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన, సిగ్రస్కలం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడటానికి ఒక కారణము ఈ పెన్నిస్ లోపల ఉండే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ప్రాబ్లం ఉండటం వల్ల చాలామంది ఈ అంగస్తంభన సమస్యతో సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లు ఏ విధంగా సెక్షువల్గా ఎరెక్షన్ రావడానికి హెల్ప్ అయ్యిద్ది అండ్ ఈ మజిల్లో ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళలో సెక్స్ చేయాలి అనే కోరిక వచ్చినా లేదా సెక్స్లో కలుద్దాము అనుకున్నా పెన్నిస్ లోపల ఉండే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లోకి ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ నుంచి బ్లడ్ సప్లై బాగా ఎక్కువగా వస్తుంది. సో ఈ బ్లడ్ సప్లై ఎక్కువగా రావటం వల్ల ఈ మజిల్ అనేది ఈ బ్లడ్ వచ్చినప్పుడు స్ట్రెచ్ అయ్యిద్ది, మజిల్ సాగిద్ది అనమాట. ఈ మజిల్ ఎంత స్మూత్గా ఉంటే అంత ఎక్కువ స్ట్రెచ్ అయ్యిద్ది, ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే పెన్నిస్ అంత పెద్దగా అయ్యిద్ది, అంత హార్డ్ ఎరెక్షన్స్ అనేవి వస్తాయి. సో ఈ మజిల్ అనేది స్మూత్గా ఉండటము, సాఫ్ట్గా ఉండటము అనేది చాలా ముఖ్యము. ఈ మజిల్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత ఎక్కువ ఎరెక్షన్స్ అనేవి వస్తాయి. కానీ కొంతమందిలో ఈ మజిల్ అనేది ఏదో ఒక కారణం వల్ల హార్డ్ అయిపోయింది అనమాట. మజిల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, మజిల్ హార్డ్ అయిపోయింది. ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ నుంచి పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా ఆ బ్లడ్కు ఉన్న ఫోర్స్ సరిపోదన్నమాట ఈ మజిల్ స్ట్రెచ్ అవడానికి హార్డ్ అయిపోవటం వల్ల. సేమ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే చిన్నగా సాఫ్ట్గా ఉన్న బెలూన్లోకి మనం ఈజీగా గాలి ఊదొచ్చు. గట్టిగా ఉన్న బెలూన్లోకి గాలి ఊదటానికో గాలి పంపించడానికో మన ఎఫర్ట్ ఎట్లాగైతే సరిపోదో ఈ మజిల్ అనేది ఎంత స్మూత్గా ఉంటే బ్లడ్ వచ్చినప్పుడు అంత హార్డ్ ఎరెక్షన్ అంత ఈజీగా స్ట్రెచ్ అయ్యి అంత హార్డ్ ఎరెక్షన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ మజిల్లో స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుందో ఈ స్టిఫ్నెస్ అనేది రావటం వల్ల ఈ మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయి అంటే బ్లడ్ వస్తున్న మజిల్ స్ట్రెచ్ అవ్వక ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎట్లాగైతే మనం గట్టిగా ఉన్న బెలూన్లో గాలి కొట్టడానికి మన ఎఫర్ట్ సరిపోదు, పెన్నిస్ లోపలికి బ్లడ్ వస్తున్నా కూడా ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వదు. సో ఈ మజిల్లో ఈ స్టిఫ్నెస్ అనేది రావడానికి గల కారణాలు ఏమిటి అని అంటే ఫస్ట్ వచ్చేసి స్మోకింగ్. ఎవరిలో అయితే ఈ స్మోకింగ్ అలవాటు ఎక్కువగా సిగరెట్లు తాగే అలవాటు ఉంటుందో ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో చాలామందిలో ఈ మజిల్లో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఒబేసిటీ. అంటే ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ మజిల్ అనేది హార్డ్ అయిపోయి దానివల్ల కూడా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్ మెలైటస్ అంటారు. డయాబెటీస్ మెలైటస్ అంటే షుగర్ ప్రాబ్లం అనమాట. ఎవరిలో అయితే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో ఆ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా ఈ మజిల్ అనేది హార్డ్ అయిపోయి దానివల్ల కూడా సెక్షువల్గా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఫోర్త్ రీజన్ వచ్చేసి హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లం. ఎవరిలో అయితే బీపీ ఉండి ఆ బీపీ వల్ల కూడా ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ సెక్షువల్గా ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఒక ముఖ్యమైన కారణము చాలామందిలో ఇన్ఫెక్షన్ కనుక ఒకసారి ఈ మజిల్కి వచ్చినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మజిల్ కంప్లీట్గా హార్డ్ అయిపోయింది. ఇన్ఫెక్షన్స్ అనేది కూడా ఒక ముఖ్యమైన కారణము. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్షువల్గా ఇద్దరు ముగ్గురితో సెక్షువల్గా కలుస్తా ఇన్ఫెక్షన్స్ రావటము అండ్ దానివల్ల ఈ మజిల్ డ్యామేజ్ అయిపోయి సెక్షువల్గా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో ఎవరిలో అయితే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగము పూర్తిగా గట్టిపడక జస్ట్ సైజు పెరిగి మెత్తగానే ఉండి ఇన్సర్ట్ చేయడానికి బెండ్ అయిపోతుందో లేకపోతే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ లోపల కొంతమందిలో పెయిన్ వచ్చింది. ఈ పెన్నిస్ లోపల పెయిన్ రావడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే ఈ మజిల్ హార్డ్ అయిపోయి ఆ మజిల్ కంప్లీట్గా సాగట్లేదు అనమాట, దానివల్ల పెయిన్ వస్తుంది. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పెయిన్ వస్తుంది.
కొంతమందికి మజిల్ పెన్నిస్ని ఇట్లా టచ్ చేస్తున్నప్పుడు చాలా గట్టిగా తగిలిద్ది అనమాట. పెన్నిస్ వాళ్ళే అంతకుముందు సాఫ్ట్గా ఉంటుందిలే కానీ తర్వాత చాలా హార్డ్ అయిపోయినట్టు నోటీస్ చేస్తూ ఉంటారు. పెన్నిస్ లోపల గట్టిగా తగులుతుంది, గడ్డలాగా తగులుతుంది, లేకపోతే ఇంతకుముందు ఉన్నంత సాఫ్ట్గా ఉండట్లేదు పెన్నిస్ అనేది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మజిల్ అనేది హార్డ్ అయిపోతుంది అని అర్థము. సో ఎవరైతే ఈ స్మోకింగ్ అలవాటు ఉండి, లేకపోతే ఒబేసిటీ ఉండి, లేకపోతే షుగరు బీపీ కంట్రోల్లో లేకపోతే ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తా ఇన్ఫెక్షన్స్ వస్తాయో అటువంటి వాళ్ళలో ఈ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి హార్డ్నెస్ వచ్చేసి దానివల్ల సెక్షువల్గా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో సెక్షువల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ అసలు ఈ మజిల్ స్టిఫ్నెస్ ఎలా ఉంది అనేది చూసుకోవటం అన్నిటికన్నా చాలా ముఖ్యం. విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరైతే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో మీ సెక్షువల్ ప్రాబ్లంకి ఈ మజిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈ మజిల్లో స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అనేది తెలుసుకోవాలి అండ్ మీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మా దగ్గర అసలు ఈ పెన్నిస్ లోపల ఉన్న ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ స్టిఫ్నెస్ ఏమైనా ఉందని చెక్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే కనుక 100% మీ సెక్షువల్ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.